హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి కిచెన్. ఈరోజు వీడియోలో నేను మీకు చిప్స్ చేసి చూపించబోతున్నాను. సో జనరల్గా చిప్స్ మనం షాప్స్లో తెచ్చుకుంటాము. సో అవి ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేయడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు. సో ఆలు చిప్స్ చేసి పెట్టచ్చు, అది కొంచెం పెద్ద ప్రాసెస్. సో ఇన్స్టెంట్గా చిప్స్ చేసి ఇవ్వాలి పిల్లలకి అనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగా కుదిరింది. సో దీనికోసం మనం ఒక కప్పు గోధుమ పిండిని లేదా మైదా పిండి తీసుకోవచ్చు. మైదా పిండి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండి ఒక కప్పు లేదా 2 కప్పులు మనకి ఎన్ని చిప్స్ కావాలనుకుంటే అంత పిండి తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో మరీ మెత్తగా కాకూడదు. చపాతీ పిండి ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో మృదువుగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. సో 10 నిమిషాల తర్వాత పిండి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతుంది. సో దీన్ని బాగా ప్రెస్ చేసుకొని సో 2 పార్ట్స్గా కట్ చేసుకొని మెత్తగా మన చపాతీ ఏ విధంగా రోల్ చేస్తామో ఆ విధంగా వత్తుకోవాలి. సో పిండి మరీ ఎక్కువగా వేయకూడదు. సో అప్పుడు మనకి ఆయిల్లో పిండి పైన తేలి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సో కొద్దిగా చూసుకొని వేసుకోవాలి పొడి పిండి. ఈ విధంగా పెద్ద చపాతీలాగా వత్తుకున్న తర్వాత నైఫ్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. వర్టికల్గా హారిజాంటల్గా కట్ చేసుకోవాలి. సో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మన పిల్లలకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసి ఇవ్వచ్చు. సో ఈ విధంగా చపాతీ మొత్తాన్ని డైమండ్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న డైమండ్ షేప్లో ఉన్న పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుంటే మనకి టేస్ట్ అనేది క్రంచీగా వస్తుంది. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి చిప్స్ అనేవి మెత్తగా వస్తాయి. అప్పుడు పిల్లలు ఇష్టపడరు. సో వాళ్ళు చిప్స్ని ముఖ్యంగా క్రంచీనెస్ కోసం ఇష్టపడతారు కాబట్టి సో మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిపైన కొద్దిగా సాల్ట్ తర్వాత పెప్పర్ పౌడర్ చల్లుకొని వేడివేడిగా పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. సో బయట ఫుడ్ అనేది పిల్లలకి హెల్త్కి మంచిది కాదు. సో ఇప్పుడు ఏమనిపించకపోయినా దాని నెగిటివ్ ఎఫెక్ట్ అనేది వాళ్ళ లైఫ్లో ఉంటుంది. వాళ్ళ బాడీలో పార్ట్స్ అన్నీ కూడా కొద్దిగా లైఫ్ టైం తగ్గిపోతుంది. ఇన్స్టెంట్ ఫుడ్స్ బయట ఫుడ్ తినడం వల్ల బేకరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా టేస్ట్ మంచిగా ఉన్నప్పటికీ కూడా చాలా రకాల కెమికల్స్ని యాడ్ చేయడం జరుగుతుంది టేస్ట్ కోసము. సో అందుకని మన పిల్లలకి ఇట్లాంటి హోమ్ ఫుడ్ అనేది అలవాటు చేసినట్టయితే మన పిల్లల హెల్త్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సో వాళ్ళని బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మాన్పించాలంటే అమ్మలు కొద్దిగా కష్టపడాలి, తప్పదు. సో మనకైనా సరే ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చిప్స్ ట్రై చేయవచ్చు. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఓన్లీ గోధుమ పిండి, మిరియాల పొడి, ఉప్పు ఉన్నట్టయితే ఈ స్నాక్ని మనం రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. సో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. సో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ వెరైటీ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూడండి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సో ఈ విధంగా మిరియాల పొడి, మిక్సీ పెట్టుకున్న మిరియాల పొడి దీనిపైన చల్లుకొని సో స్పైసీనెస్ మన పిల్లలు ఎలా తింటారో అలా ఎక్కువ స్పైసీ తినేటట్టయితే ఎక్కువ మిరియాల పొడి చల్లుకోవాలి, తక్కువ తినేటట్టయితే తక్కువ చల్లుకోవాలి. సో తర్వాత సాల్ట్ అనేది చల్లుకోవాలి. సో నేను సాల్ట్ కొద్దిగా ఎక్కువ పడింది, కొద్దిగా సాల్ట్ అనిపించినాయి నాకు. కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి. అదర్వైజ్ చాలా చాలా బాగా కుదిరాయి. తప్పకుండా ట్రై చేయండి. క్రంచీగా కొద్దిగా కారంగా చాలా బాగా కుదిరాయి. సో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి మీరు వీడియోలో చూడవచ్చు ఈ విధంగా చాలా అంటే చాలా క్రంచీగా వస్తాయి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.